లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు సార్? లోకల్లో హెల్మెట్ అవసరం లేదని అందరూ అనుకున్నారు సార్, అందుకే వేసుకోలేదు. మా ఫ్రెండ్కి బర్త్డే సార్, అందుకే. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇది వార్నింగ్ అనుకుంటావా లేదా నీ మంచి కోసం చెప్తున్నాను అనుకుంటావా? రిపీట్ చేయొద్దు. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. స్టార్ పోస్ట్. అమ్మా 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 చూడు. ఏం నాన్న? అక్క నువ్వురా. అమ్మా మన కష్టాలు తీరిపోయే రోజులు వచ్చాయమ్మా. ఏమైంది నాయన? నీ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. నెక్స్ట్ వీకే పోస్టింగ్. సంతోషం నాయన. ఈరోజు ఫ్రెండ్స్ బయట తిందామన్నారు, వెళ్ళొస్తాను. ఓకేనా? తమ్ముడు ఏంటక్క? హెల్మెట్ రా. వద్దక్క, లోకల్లోనే. లోకల్ అయితే ఏదైనా రోడ్డే కదా, మన మంచిగా తీసుకెళ్ళైనా. ఇక్కడికే కదమ్మా, నాకు టైం అవుతుంది. బాయ్. చూడు బాబు, హెల్మెట్ పెట్టుకోవడం అనేది వ్యక్తిగతమైనటువంటిది. హెల్మెట్ బరువు కాదు, బాధ్యత. అర్థమైందా? లోకలు, నాన్ లోకలు. లోకల్ అయితే పెట్టుకోక్కర్లేదు, అలాంటి మినహాయింపులు ఏవి చట్టంలో లేవు. బండికి లైసెన్స్ ఎంత ముఖ్యమో, బండి తోలేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. నువ్వే కాదు, నీ వెనకున్న వాళ్ళు పెట్టుకోవాలి. అది నీ రక్షణ కోసం, మా రక్షణ కోసం, మా కోసమో కాదు. అది పొరపాటు ఏమైనా జరిగితే ప్రమాదం అనేది చెప్పి రాదు. కింద ఒకవేళ ఏమైనా మనం ఏదైనా అడ్డం పడి మనం పడినా లేదా ఎదుటోళ్ళు వచ్చి గుద్దినా ఏదైనా అయిందంటే అనవసరమైనటువంటి గాయాలు అవటం, దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఈవెన్ ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రోజు మీరు పేపర్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకొని మీరందరూ కూడా చదువుకున్నోళ్ళు చదువుకున్నట్టు మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా ఉండడం నేర్చుకోండి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. చూశారు కదా, ప్రమాదం అనేది వాహనం నడిపేటప్పుడు ఎక్కడైనా జరగచ్చు. అది రద్దీగా ఉండే పట్టణంలో కావచ్చు, వేగంగా వెళ్లే హైవేలో కావచ్చు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చిన్న గాయమైన తలకు అది ప్రాణాంతకం అవుతుంది. ఎంతో మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల తమ ప్రాణాలు కోల్పోయినారు. దయచేసి హెల్మెట్ ధరించండి, మీ జీవితాన్ని కాపాడుకోండి, మీ కుటుంబానికి జీవితాన్ని ఇవ్వండి.